లూకాసు వార్త 6వ అధ్యాయము 31 నుంచి 35 వరకు. మనుషులు మీకెలాగు చేయవలనని మీరు కోరుకుందురో అలాగే మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరెవరి యొద్ద మరల పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతిని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఇక్కడ మొట్టమొదటి వచనము 31లో మీరు చూస్తే, మనుష్యులు మీకు ఎలాగూ చేయాలని మీరు కోరుకుంటున్నారో అలాగే మీరును వారికి చెయ్యండి. ఈరోజు ఈ యొక్క చిన్న కాన్సెప్ట్ మీద మనము ధ్యానించుకుందాము. విత్తడము, కోయడము అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి. ఇది చాలా విషయాల్లో మనకి కొన్ని విషయాలను మనకి బోధిస్తుంది. విత్తడము, కొయ్యడము. మనము ఆర్థికంగా విత్తితే ఆర్థికంగా కోస్తాం. తర్వాత సత్క్రియలలో విత్తితే సత్క్రియలు అనేటువంటి ఫలాలు మనం కోస్తాం. అలాగే ప్రేమను విత్తితే ప్రేమను కోస్తాం. పాపాన్ని విత్తితే పాపము కోస్తాం. కోపాన్ని విత్తితే కోపము కోస్తాం. మీరు ఏది విత్తుతారో దానికి ఆపోజిట్ అనేది ఫలాలు అనేవి, ఫ్రూట్స్ అనేవి వచ్చేస్తాయండి. మీరు మీ ఇంట్లో ఒక మామిడికాయ విత్తనం విత్తారనుకోండి, మామిడి చెట్టు వస్తుంది, దాని నుండి ఆబ్వియస్గా మామిడికాయలే వస్తాయి, మామిడి పళ్ళే వస్తాయి. దానికి బదులుగా మీరు మామిడి చెట్టులో ద్రాక్ష పళ్ళు వస్తాయా, లేకపోతే దానిమ్మ పళ్ళు వస్తాయా? రావు కదా. మనం ఏది విత్తుతామో, ఏ ఒక్క ఫలాన్ని మనం విత్తుతామో ఆ ఫలం యొక్క పళ్ళే మనం తింటాం. అర్థమవుతుందండి? మనుష్యుడు ఏది విత్తుతాడో దానినే కోస్తాడు అని గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. మనుష్యులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగున మీరు వారికి చెయ్యండి. అంటే దీని అర్థం ఏంటంటేనండి, కొన్నిసార్లు మనము ఎవరైనా మన బంధువు కావచ్చు, లేకపోతే మన యొక్క ఆప్తుడు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు, ఎక్కడి వరకు అవసరంలో మన ఇంట్లో మన సొంత వారు కావచ్చు, మనతో ఉన్నవారు మన పైన కనుక కోపగించుకుంటే, లేకపోతే మన గురించి వారు తప్పైనటువంటి విషయాలు మనతో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే, వారి యొక్క ప్రవర్తన తీరుని బట్టి, వారు మనతో నడుచుకున్న విధానాన్ని బట్టి మనము కూడా అదే రియాక్షన్ని ఇస్తుంటాం. ఇతను నాతో కోపంగా ఉంటాడు, ఇతను నా గురించి ఎప్పుడు తప్పుగానే అనుకుంటాడు, ఇతను మరి నేను ఏం చేసినా సరే తప్పు అనే అంటాడు. కాబట్టి నేనెందుకు ఇతన్ని ప్రేమించాలి, నేనెందుకు ఇతన్ని అభిమానించాలి, ఇతని కోసం నేను మేలు చెయ్యాలి, లేకపోతే ఈమె కోసం నేను మేలు చెయ్యాలి, మేలుకరమైనటువంటి కార్యాలు నేను చెయ్యాలి, అతను ఎలాగున్నాడో, అతను ఏం చేస్తున్నాడో దానికి తగ్గట్టుగా నేను ఉంటాను అని ఆ ఒక ఆపోజిట్ రియాక్షన్ అనేది మనం ఇచ్చేస్తాం అన్నమాట. అయితే ఆ ఒక్క వ్యక్తి మీతో ఎవరైతే పోరాడుతున్నారో ఆ వ్యక్తి హృదయంలో మీరు ఎప్పుడైతే అతనికి ఆపోజిట్ రియాక్షన్ ఇస్తున్నారో, అతను ఏం చేశాడో అదే మీరు ఇస్తుంటే అతను ఎలా ఫీల్ అవుతాడంటే, నేను ఏం మాట్లాడుతున్నానో ఈమె అదే మాట్లాడుతుంది, నేను ఏం చేస్తున్నానో ఈమె అదే చేస్తుంది, నాకు ఈమెకి పెద్ద తేడా ఏమీ లేదు, కానీ ప్రభువుని చేస్తున్నాను అని మాట్లాడుతుంది, ప్రభువుతో మాట్లాడుతున్నాను, ఆయనకి ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, నేను వాక్యం చదువుకుంటున్నాను అని చెప్తుంది. కానీ నేను ఎంత కోపడతానో తను అంతే కోపడుతుంది, నేను ఏం చేస్తానో ఆమె అంతకన్నా గట్టిగా ఇంకో 4 మాట్లాడేస్తుంది. ఇంకా నాకు ఆమెకు ఏంటి పోలిక?
ఇద్దరం ఒకేలాగా ఉన్నాము అనే ఒక భావన వాళ్ళలో కలుగుతుంది. వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మీరు వారు ఎంత కోప్పడినా సరే మీరు ప్రేమిస్తారు అని అనుకుంటారు. వారు ఎలాంటి తప్పు చేసినా సరే మీ ఎడల మీరు క్షమిస్తారు అని అనుకుంటారు. మీరు వారు ఎలాగున్నప్పటికీ కూడా మీరు సమాధానంగా మీరు మీ కుటుంబాల్లో ఉంటారు, మీ కుటుంబాన్ని మీరు కట్టుకుంటారు అనేటువంటి ఆ ఒక్క ఫ్రూట్‌ని మీ నుంచి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మీరు కూడా మనం కూడా అంతే కదండీ. మనము ఇతను నన్ను ప్రేమించట్లేదు, ఇతను నా గురించి సరిగా నాతో ఉండట్లేదు, నన్ను ప్రేమిస్తే బావుంటది, నాతో సమాధానం పడితే బావుంటది, నాకు ఇలా ఉంటే బావుంటుంది అని మనం ఒకరి గురించి మనం జడ్జి చేసుకుంటాం. ఒకరి గురించి మనం తీర్పు తీరుస్తాం. కానీ మనము వారి నుంచి అది మనము పొందుకోనప్పుడు మనకెంత బాధగా ఉంటది. అవతల వ్యక్తి కూడా అలాగే అనుకుంటాడు మన గురించి. ఇతను ఈమె ఇలా ఉంటే బావుంటది, ఇతను ఇలా ఉంటే బావుంటది, కానీ దానికి బదులుగా వేరే విధంగా నేను ఆమెను చూస్తున్నాను అని అనుకున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ కూడా అలాగే ఉంటది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులు మీకు ఎలా చెయ్యాలని మీరు కోరుకుంటున్నారో, మీరు ఎలా ఇతరులు మిమ్మల్ని ప్రేమించాలని, మిమ్మల్ని అర్థం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారో, మీరు కూడా అలాగే వాళ్ళకి ఇవ్వండి. అర్థమవుతుందండి? మీరు కూడా అలాగే వాళ్ళని ప్రేమించండి. మీరు కూడా అలాగే వాళ్ళని వారితో సమాధాన పడండి, అర్థం చేసుకోండి. మీరు ఏది విత్తుతారో దాన్నే మీరు కోస్తారు. చాలాసార్లు మనం ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తామంటే, మనము ప్రేమించము, మనము అర్థం చేసుకోము, మనము వారితో ఎడమొహం పెడమొహంగా ఉంటాం, వాళ్ళు ఎలాగుంటున్నారో మనము అలాగే ఉంటాము. కానీ రివర్స్లో మనం ఎట్లా ఆలోచిస్తామంటే, అతని నుంచి ఒక ప్రేమను కోరుకుంటాం, అతని నుంచి ఒక అనుబంధాన్ని కోరుకుంటాం. అది ఎన్నటికీ కుదరదండి. అర్థమవుతుందండి? మీలో ఒక మార్పు రాకుండా, మీలో ఒక పరివర్తన, క్రీస్తు మీలో ఉన్నాడు అనేటువంటి విషయం ఇతరులు తెలుసుకోకుండా ఎన్నటికీ కూడా వాళ్ళు మీలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రేమను, ఆ ఆదరణను వారు ఎన్నటికీ పొందుకోలేరు. అర్థమవుతుందండి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నేనైతే దాన్ని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. బహుశా మరి మీ ఇళ్ళల్లో ఇలాంటి ఏమైనా ఘర్షణలు జరుగుతున్నాయేమో, భార్యాభర్తల మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్యలో కావచ్చు, తల్లి కుమార్తెల మధ్యలో కావచ్చు, ఎవరి మధ్యలో మరి ఈ యొక్క సంఘర్షణలు ఉన్నాయో మరి నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సాయంకాలం నుంచి ఇదే ప్రేరేపిస్తున్నాడు, ఈ యొక్క వాక్యము మీతో మాట్లాడమని. సో మనము ఎలా కోరుకుంటున్నామో ఇతరుల నుంచి, మనము కూడా అదే వారికి ఇవ్వాలంట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మా నాన్నగారు, నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత నన్ను చాలా స్ట్రిక్ట్గా అనమాట, ఇంకా నాతో చాలా విభేదించారనమాట ఆయన. నువ్వు నేను చెప్పినట్టు వింటే నువ్వు నా ఇంటికి లేకపోతే రావద్దు, లేకపోతే నువ్వు ఇలా చేయొద్దు, అలా చేయొద్దని ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ నాకు పెట్టారు. అయితే కొన్నిసార్లు అవన్నీ నేను చూసినప్పుడు, వాటన్నిటిని నేను ఫేస్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఒక టైం వచ్చినప్పుడు ఎలాగైపోయిందంటే విరక్తి చెందిపోయాను అనమాట. ఇంకా తండ్రి అనేటువంటి ఆ బంధం కూడా నాకు ఇంకా వద్దు అని అనిపించేసింది అనమాట. ఆయన నన్ను చేసినటువంటి ఆ యొక్క తీరు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, నేను ఇంటికి వెళ్ళినా సరే నా మొహం కూడా చూడడానికి ఆయన ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే నా మొహాన ఆ బొట్టు లేదని ఆయనకు చాలా కోపం అనమాట. బొట్టు లేకుండా నేను చూడను అని చాలా మొండి పట్టుదలతో ఉండేవారు. ఒక కుమార్తె తల్లిదండ్రి ఇంటికి వెళ్ళేది ఎందుకండి చెప్పండి? తండ్రి తన ముఖము చూడాలని, తనతో మాట్లాడాలనే కదా ఏ కుమార్తెని ఇంటికి వెళ్తుంది. మరి ఆ కుమార్తె ముఖము నేను చూడను అని అంటే ఆ కుమార్తె హృదయం ఎలాగైపోతుంది చెప్పండి? బద్దలైపోతుంది కదా. వాళ్ళు ఇంకా విరిగిపోతారు. ఇంకా నేను ఇంటికి వెళ్ళకూడదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. నా పరిస్థితి అది ఆ టైంలో. అయితే ఒకరోజు మా దైవజనులు, మా ఆత్మీయ తండ్రి గారు అన్నారు, ఆయన ఒక ప్రార్థన చేశారంటే ఏంటంటే, ప్రభువా నేను అందరినీ నాకు సహనాన్ని ఇవ్వు, నాకు ఓపికనివ్వు అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నప్పుడంట, ఆయన ఏదైతే ప్రార్థన చేసుకుంటున్నారో దానికి రివర్స్లో చాలామంది వచ్చి ఆయన్ని బాధ పెట్టడం, తిట్టడం, చెయ్యని దానికి నిందలేయడం, అవమానించడం చేశారంట. అవన్నీ చేస్తున్నప్పుడు ఆయనకి
బాధ అనిపించిందంట. ఇదేంటి, నేను సహనం ఓర్పుని ఇవ్వమంటే, ప్రేమను ఇవ్వమంటే దేవుడు ఏంటి నాకు రివర్స్లో ఇవన్నీ ఇస్తున్నాడు అని చెప్పితే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో అన్నారంట. ఏమంటే, నేను నువ్వు ప్రేమను ఇవ్వమంటే నేను ఏమన్నా పైనుంచి కుమ్మరించమంటావా నీ కోసము? ఇవన్నీ నువ్వు ఎదుర్కొంటున్నప్పుడే నీకు వాళ్ళని ప్రేమించడం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది కదా. అందుకనే అవన్నీ నీకు ఎదురయ్యేలాగా చేస్తున్నాను. నిన్ను తిట్టిన వారిని ఎలా ప్రేమించాలి, నిన్ను నిందించిన వారిని ఎలా ప్రేమించాలి అది నీకు నేర్పిస్తున్నాను. వాళ్ళ విషయంలో నువ్వు ఎలా ఓర్పుగా ఉండాలో నేను నీకు నేర్పిస్తున్నాను. అందుకనే నీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను ఇలాంటి వ్యక్తులకు ద్వారా నేను నీకు అనుమతిస్తున్నాను అని చెప్పినప్పుడు, ఆ రోజు నేను మా నాన్నగారితో ఇంకా ఆయన అలా ఉంటున్నప్పుడు నేను కోపగించుకోకుండా, నేను విరక్తి చెందకుండా ఆయనని ఇంకా ఎక్కువగా ప్రేమించానండి. ఆయన్ని ఎంతగా ప్రేమించానంటే, ఆయన ఎంత నన్ను తిట్టినా సరే, ఎంత నా మొహం చూడనన్నా సరే, నేను వెళ్ళినప్పుడల్లా మా నాన్నగారితో ఏదో ఒక మాట, 2 మాటలైనా సరే మాట్లాడడం, ఆయనకు ఆహారం పెట్టడము, ఆయనకు వీలైనంత మట్టుకు ఆయనకి పరిచర్య చేయడం, ఇవన్నీ చేసేదాన్ని. కొద్ది సంవత్సరాలు పోయిన తర్వాత మా నాన్నగారికి అర్థమైంది, నేను ఎన్ని చేసినా సరే నా కుమార్తె మాత్రము తను ప్రేమనే చూపిస్తుంది, తను ఏదైతే మరి ఆ దేవుడిని నమ్ముకుందో ఆ దేవుడు గొప్పవాడు అని ఆయనకు అర్థమైంది. ఆమెలో ఆ ప్రేమ నేను చూస్తున్నాను అని ఆయన అర్థం చేసుకుని, కొద్ది రోజులకి ఆయనకి ఏదైనా కష్టం వచ్చినా, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ప్రార్థన చెయ్యి అని నన్ను మరి మా పిల్లలకి చెప్పేవారు. మా పిల్లలకి చెప్పడము, లేదా మా అమ్మగారికి చెప్పడము, ఇలా చేసి నాకు చెప్పమనేవారు. ఇంకా చివరికి ఆయనకి క్యాన్సర్ వచ్చిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా నాతో ఆయనే ఇంకా మాట్లాడారండి. 12 సంవత్సరాల తర్వాత నా కోసం ప్రార్థన చేయమ్మా, లాస్ట్ మాట అనమాట. ఇంకా నాతో లాస్ట్ అండ్ ఫైనల్ నాతో మాట్లాడిన మాట, నా కోసం ప్రార్థన చేయమ్మా, అవకాశం ఉంటే యేసు ప్రభు వారు నాకు అవకాశం ఇస్తే నేను బ్రతికి ఆయన కొరకు నేను నిలబడతాను అని చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు గెలిచారు చెప్పండి మీరు? ప్రేమించిన వారు గెలిచారా, ద్వేషించిన వారు గెలిచారా? ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా సరే ప్రేమనే చూపించిన వారు గెలిచారా, లేకపోతే ద్వేషించిన వారు గెలిచారా? ప్రేమ ఎవరైతే నువ్వు ఏదైతే ఇస్తావో దాన్నే నువ్వు కోస్తావు. నేను చాలా సంవత్సరాలు మా నాన్నగారికి ప్రేమనే ఇచ్చా. ఆయన ఎన్నన్నా సరే నేను భరించా, ఏమన్నా సరే నేను భరించా. అవన్నిటిని నేను పక్కకు తోసేశాను. నా దేవుడి నామంలో నేను అవమానించబడము నాకు సంతోషం అనుకున్నా. ఎంత ధన్యత, ఇది గొప్ప ధన్యత. ఆయన కొరకు అవమానింపబడ్డం, ఆయన కొరకు నిందించబడ్డము, ఇది ఎంతమందికి దొరుకుతుంది ఇలాంటి ధన్యత, ఇలాంటి అవకాశము? మరి సొంత వారి చేత దూషించబడము అనేది ఎంతో గొప్ప ధన్యత. మీరు నా నామం నిమిత్తం నిందించబడుతున్నప్పుడు సంతోషించి గంతులు వేయండి, పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమగును అని చెప్పాడు దేవుడు. సో మనము ఎవరైనా మనల్ని దూషిస్తున్నప్పుడు, ఎవరైనా మనల్ని హింసిస్తున్నప్పుడు వారిని బట్టంట మనము నిరాశ చేసుకోకూడదంట. మీరైతే ఎట్టి వారిని గురించేనను నిరాశ చేసుకొనక, 35వ వచనంలో రాయబడి ఉందండి. మీరైతే ఎట్టి వారిని గురిచేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చెయ్యండి, అప్పు ఇయ్యండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన ఎలాగ దుష్టులను ప్రేమించాడో, ఆయన ఎలాగ కృతజ్ఞత లేని వారిని ప్రేమించాడో, మనం కూడా అలాగ ఉన్నప్పుడంట మన ఫలం గొప్పదిగా ఉంటుందంటండి. మనము సర్వోన్నతుని కుమారులు కుమార్తెలను పిలువబడతామంట దేవుని రాజ్యంలో. నా వలనే ఈమె కూడా దూషించబడింది, నా వలనే ఈమె కూడా నిందించబడింది, నా వలనే ఎన్ని మరి కుటుంబ సభ్యులు ఈమెను ఎన్ని రకాలుగా బాధ పెట్టినా, ఎంతగా మరి ద్వేషించినా సరే తను మాత్రం ప్రేమించింది అని చెప్పి దేవుడట మీ పట్ల సంతోషాన్ని కలిగి ఉంటాడంటండి. ఈరోజు ఒక సహోదరి మరి ఫోన్ కాల్ చేసి నాతో మాట్లాడుతూ, వివాహం జరగట్లేదు, నా కోసం ప్రేయర్ చేయండి అని ఫోన్ చేశారండి ఆ సిస్టర్. ఆవిడ మరి నాకు ఎప్పటి నుండో తెలుసు ఆ సిస్టర్. ప్రేయర్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాతో ఒక విషయం ఆవిడతో చెప్పమన్నారు. ఆవిడకి ఎందుకు వివాహము అవ్వట్లేదంటే తనలో ఒక నిరాశ అనేటువంటి ఒక స్పిరిట్ ఆమెను ఏలుబడి చేస్తుంది. ఆ నిరాశ వలన, ఆ దుఃఖము, ఆ కురుంగుదల వలన ఆమె వివాహాన్ని
చేసుకోలేకపోతుంది. దేవుడు అన్నాడు, ఇమ్మీడియట్లీగా నువ్వు ఆ నిరాశ అనే వస్త్రాన్ని నీ నుండి తీసేయి అని చెప్పమన్నాడు. నేను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె దానికి అంగీకరించారు. అవునక్క, నేను నిజంగానే నిరాశలో వెళ్తున్నాను, కృంగుదల్లో వెళ్తున్నాను. నాకు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అందరూ నాకు యాంటీగా ఉన్నారు, శత్రువులుగా ఉన్నారు. సో నేను దీనిని బట్టి ఈ యొక్క మార్గం గుండా వెళ్తున్నప్పుడు నాకు నిరాశ వచ్చేస్తుంది, నేనేం చేయలేకపోతున్నాను అని అంటే, నేను అప్పుడు ఆ సిస్టర్కి కౌన్సిలింగ్ చేశా చాలాసేపు. సిస్టర్, మీరు ఎవరిని బట్టి నిరాశ చేసుకోవద్దు, ఎవరిని బట్టి మీరు బాధపడద్దు. యోసేపు కారాగారంలో ఉండడానికే ఐగుప్తుకి రప్పించబడ్డాడు. ఆయన ఆ పిలుపులో ఉండడానికే దేవుడు ఆయన అక్కడ పెట్టాడు. మీరు ఆ ప్రజల మధ్యలో ఉండడానికే దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడు. అక్కడ ఉండి మీరు గొప్పవారిగా మారడానికి, నాయకులుగా మారడానికే దేవుడు మిమ్మల్ని అలాంటి ప్రజల మధ్యలో ఉంచాడు. ఎప్పుడూ కూడా నేను ఈ ప్రజలను బట్టి నేను ఇలాగైపోతున్నాను, ఈ ప్రజలను బట్టి నేను ఇలా ఉంటున్నాను అని పక్కవారి మీద మనం ఎప్పుడూ కూడా విమర్శించకూడదు, వారిని బట్టి మనం నిరాశ చేసుకోకూడదు. మీరు ఏ ప్రజల మధ్యలో ఉంటున్నారో వారు దుష్టులు అవ్వచ్చు, మొండివారు అవ్వచ్చు, మిమ్మల్ని బాధ పెట్టేవారు కావచ్చు, దూషకులు కావచ్చు. వారిని బట్టి మీరు ఎప్పుడు కూడా నిరాశగా ఉండకూడదంట. వారిని బట్టి మీరు ఎప్పుడు కూడా వెక్స్ అయిపోయి ఉండకూడదంట. యోసేపు అక్కడ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, కారాగారంలో స్తుతించాడు, దాసుడుగా ఉన్నప్పుడు స్తుతించాడు, దూషించబడుతున్నప్పుడు స్తుతించాడు, నిందలు పడుతున్నప్పుడు స్తుతించాడు. ఎక్కడ ఉన్నా సరే ఆయన స్తుతించాడు. అందుకనే దేవుడు ఆ ప్రజల మధ్యలోనే ఆయన నాయకుడిగా చేసి, ఆ ప్రజలకు నాయకుడిగా ఏలుబడి చేసేటువంటి ఒక ప్రధాన అధికారిగా ఆయన అక్కడ నిలవబెట్టాడు. ఎప్పుడైతే మీరు ఒక ప్రజల మధ్యలో, ఒక గుంపులో మీరు ఉంటారో, ఇలాంటి దూషించే వారి మధ్యలో ఉంటారో, అలాంటి వారి మధ్యలో మిమ్మల్ని ఎందుకు పెట్టాడు అంటే, మీ కాలింగ్ అదే. మీరు వారి మధ్యలో ఉండి వారిని బట్టి మీరు నిరాశ చేసుకోక, వారు చేసినట్టే మీరు చేయక, మీరు రివర్స్లో వారికి ఏమి ఇవ్వాలి? సంతోషాన్ని ఇవ్వాలి, ప్రేమనివ్వాలి, మేలు చెయ్యాలి, కృతజ్ఞత కలిగిన వారుగా మీరు ఉండాలి, స్తుతించబడేవారుగా మీరు ఉండాలి. అప్పుడు వారిలో పనిచేస్తున్నటువంటి అపవాది కార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ సంతోషాన్ని చూసి లయపరచబడిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. మీరు సంతోషించడము, మీరు ఆనందించడము ఎప్పుడైతే ప్రారంభిస్తారో, దేవుడు మీతో ఉన్నాడు అనేటువంటి విషయము మీ ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తులు తెలుసుకుంటారు. అది మీ భర్త గారు కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ అత్తమామలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారు ఎన్నైనా దూషించనివ్వండి, కానీ మీరు మాత్రము క్రీస్తు ప్రేమను వారికి కనపరుస్తూనే ఉండండి. మీరు సంతోషంగా ఉండండి చాలు, అంతకన్నా ఏం చేయవసరంలా. వాళ్ళు ఏం మాట్లాడినా సరే మరలా మీరు వారితో సంతోషంగా చిరునవ్వు ఇవ్వండి, అంతే చాలు. మీ యొక్క ప్రేమ, మీ యొక్క సంతోషము ఎప్పటికైనా సరే ఆ ఆత్మని దేవుని కోసం సంపాదించుకునేలాగా చేస్తుంది. మా డాడీ కనుక నేను ప్రేమను ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆయన నరకానికి వెళ్ళిపోయేవారు. కానీ మా డాడీని నేను చాలా ప్రేమించా. ఆయన ఎలా ఉన్నా సరే నేను ఆయన్ని ప్రేమించా. చివరికి ఆయన ఆత్మ రక్షణ పొందటానికి నా యొక్క సహనము, నా ఓర్పు, నా ప్రేమ, నా సంతోషము కారణమైంది. ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది. నా తండ్రిని నేను దేవుని కొరకు సంపాదించుకోగలిగాను. హల్లెలూయా. సో మీ కుటుంబంలో ఉన్న వారిని సంపాదించుకునేటువంటి బాధ్యతను దేవుడు మీకు ఈరోజు ఇచ్చాడు. వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని బట్టి దయచేసి మీరు విమర్శించద్దు. వీళ్ళ వల్లే నేను ఇలా అయిపోతున్నాను, వీళ్ళ వల్లే నా జీవితం ఇలాగుంది, అసలు వీళ్ళు కనుక మారితే ఇల్లంతా మారిపోతుందని కొంతమంది జడ్జిమెంట్స్ ఇస్తారు. ఎప్పుడు కూడా అలాంటి జడ్జిమెంట్ ఇవ్వకండి. నేను పంజాబ్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో నేను అలాగే అనుకున్నా, ఈ పంజాబ్ వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించావు ప్రభువా, వీళ్ళంత మూర్ఖులు, వీళ్ళంత మొండివారు, బహుశా ఇండియాలో ఎవ్వరు ఉండకపోవచ్చు, ఇలాంటి మొండి ప్రజల మధ్యలో నువ్వు నన్ను తీసుకొచ్చావు అని అనుకొని ఎన్నో రోజులు నా తల పట్టుకున్నాను నేను. కానీ ఒకానొక దినమున ప్రభు నాతో మాట్లాడారు, ఎందుకు వాళ్ళని బట్టి నువ్వు నిరాశ చెందుతున్నావు, వాళ్ళని అసలు విమర్శించొద్దు, నువ్వు వాళ్ళని మార్చటానికి కదా నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళింది. వారు మొండిగా ఉంటే మీరేం చేయాలి? రివర్స్లో వారికి ప్రేమనివ్వాలి, ప్రేమ ద్వారా వారిని నువ్వు సంపాదించాలి. నువ్వు ప్రేమిస్తే మొండితనానికి మొండితనం చూపిస్తే అక్కడ సేవ నిలబడదు, మూర్ఖత్వానికి మూర్ఖత్వం చూపిస్తే సేవ నిలబడదు.
మూర్ఖత్వంగా ఉన్నవారికి ప్రేమను చూపిస్తే ఆ వ్యక్తి మారతాడు. ఇక్కడున్న ప్రజలు ప్రేమను కోరుకుంటున్నారు, ఇక్కడున్న ప్రజలు సహనాన్ని కోరుకుంటున్నారు. వీళ్ళకి తిట్టినా గట్టిగా మాట్లాడినా వీళ్ళు వెదిలి వెళ్ళిపోతారండి. వీళ్ళని ప్రేమించాలి, ప్రేమగా మాట్లాడాలి, అప్పుడే వీళ్ళు నిలవబడతారు. వీళ్ళని విమర్శించకూడదు, వీళ్ళని గట్టిగా ఒక మాట అనకూడదు, వీళ్ళని చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి పంజాబీస్ని. అది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని ట్రైన్ చేసి నేర్పించాడు. సో మీరున్న స్థలాల్లో మీ చుట్టూ ఉన్న వారు ఎలాగున్నా ఉండనివ్వండి, మీ అధికారులు, మీ యొక్క ఆఫీసర్స్ పనిచేసే స్థలాల్లో వారిని బట్టి మీరు ఇతని వల్లే నేను ఈ ఉద్యోగంలో పనిచేయాలన్న ఇబ్బందిగా ఉంది, ఈ మాటలు ఎప్పుడు అనుకోవద్దు. మీరు వారిని బట్టి సంతోషించండి. వీరి వల్ల నేను నీకు దగ్గర అవుతున్నాను ప్రభువా, నేను ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసుకోగలుగుతున్నాను, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. అంతే. తప్పకుండా మీ పరిస్థితులన్నీ కూడా కొద్ది రోజుల్లో మారిపోతాయండి. మీరు ఇలా చేసి చూడండి. హల్లెలూయా. కనుక మరి ఈ రోజు నుంచి కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల మేలు చేయండి, వారిని ప్రేమించండి, వారి కొరకు ప్రార్థించండి. తప్పకుండా మీ పరిస్థితులన్నింటినీ దేవుడు రానున్న రోజుల్లో మార్చునుగాక. హల్లెలూయా. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరి ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు ప్రభా. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేయుచున్నారు కదా. మీరు అప్పు ఇచ్చిన వారి ఎడల మరలా మీరు పుచ్చుకోవడం వల్ల మీకు ఏమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేయుదురు కదా. కానీ మీరైతే ఎట్టి వారిని గురించి నిరాశ చేసుకోవద్దు అని నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి. శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది, అప్పుడు మీరు నా కుమారులు కుమార్తెలుగా ఉంటారు అని నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి. మరి ఈ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి, మరి ఈరోజు ఎవరైతే ఇలాంటి సంఘర్షణల మధ్యలో, ఇలాంటి ప్రజల మధ్యలో ఉంటూ నలుగుతున్నారో, నిరాశ చెంది ఉన్నారు, కృంగుదల్లో ఉన్నారు తండ్రి, అట్టి వారిని ఈ రాత్రికాల సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకో. వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి దుఃఖానికి ప్రతిగా సంతోషము కలుగును గాక, కన్నీటికి ప్రతిగా నాట్యము వారి జీవితాల్లో ఉండును గాక. స్తుతి వస్త్రమును వారికి ధరింపజేయుచున్నాం నజరేయుడైన యేసు నామములో. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే మీరు దిగిరండి ప్రభా. వీరి కుటుంబాలలో, వీరు పనిచేసే స్థలాలలో సంతోషము, సమాధానము మరి వీరిపైన కుమ్మరించుచున్నాం తండ్రి. మరి వీరి సంతోషమును, వీరి సమాధానమును చూచిన ప్రజలందరూ మరి క్రీస్తు నీలో ఉన్నాడు అని నేను నమ్ముచున్నాను, ఆ దేవుడు నాకు కావాలి అని చెప్పుదురుగాక యేసు నామములో తండ్రి. అటువంటి ఒక గొప్ప మార్పు ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరికీ రాత్రి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, ప్రేమించిన వారిని ప్రేమించడం కాదు కానీ దేవా, దుష్టుల ఎడలో కూడా అదే ప్రేమను కనపరిచేవారుగా మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు మార్చండి. మనుష్యుడా, నువ్వు ఏది విత్తుతావో దానినే నువ్వు కోస్తావని చెప్తున్నావు ప్రభా. అయ్యా, మరి మేము ప్రేమను విత్తుటకు, సంతోషాన్ని విత్తుటకు, మేలులను విత్తుటకు మాకు సహాయం చేయండి. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని మీరు ఆ రీతిగా దర్శించి ఆశీర్వదించమని, ఎండిన ఎముకల మధ్యలో ఉజ్జీవాన్ని రగులింపజేయమని వేడుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క దీవెని, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మ ఆదరణకర్త అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.